ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పాటలకు ఎంతో ప్రాధాన్యత చరిత్ర ఉంది. ఒకప్పుడు ఆంధ్ర మహాసభ, ఆర్య సమాజ్, కమ్యూనిస్ట్, రైతాంగ పోరాటాల్లో తెలంగాణ పాట అనేది తుపాకీ కంటే చాలా విలువైన పాత్ర పోషించింది. తెలంగాణ జానపద పాటలను తెలంగాణ ప్రజా కళాకారులు ఉద్యమ గీతాలుగా మలుచుకున్నారు. ఈ పాటలన్నీ ప్రజా చైతన్యానికి వాళ్ళు ఉపయోగించుకున్నారు. యక్షగానాన్ని కూడా తెలంగాణలో చాలా ప్రముఖమైన యక్షగానాన్ని కూడా అలాగే ఉపయోగించుకున్నారు. వీధి నాటకాలు, నృత్యాలు, కళారూపాలు, జానపదాలు ఇవన్నీ కూడా వీటితో ప్రజలను ఎంతో ప్రభావితం చేసి వాళ్ళంతా ఉద్యమ బాట పట్టేటట్లు చేశారు. ధూమ్ధామ్ కార్యక్రమంతో కూడా తెలంగాణ ఆటపాటలతో ఊళ్ళల్లో, చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా తెలంగాణ గురించి చాటి చెప్పారు. అంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఎంత అవసరమో చాటి చెప్పడం జరిగింది. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అనేది ప్రజల భాషలో, అంటే బుకిష్ లాంగ్వేజ్ పోయి మనం విలేజెస్లో చెప్తే వాళ్ళకి అర్థమే కాదు. కాబట్టి విలేజెస్లో చదువుకొని వాళ్ళకు ఎట్లా చెప్పాలి, వాళ్ళ భాషలో చెప్పాలి. కాబట్టి ఈ సాంస్కృతిక సమాఖ్య ప్రజల భాషలో పాటల రూపంలో ఎంతో గొప్ప పాత్ర వహించిందని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ విమలక్క, మోహన్, వరంగల్ రవి, మిట్టపల్లి సురేందర్, ఇంకా గోరెట్టి వెంకన్న, అందశ్రీ, సుద్దాల అశోక్ తేజ అండ్ శంకర్, వీళ్ళంతా తమ పాటలతో తెలంగాణ ప్రజల్లో ఒక వాళ్ళను ఉద్యమ బాట పట్టేటట్లు చేశారు. కాళోజీ నారాయణరావు, బాలగోపాల్, చుక్కా రామయ్య వీళ్ళంతా తెలంగాణ ప్రత్యేక సంస్కృతిని వాళ్ళు చేసిన రచనల ద్వారా తెలిపారు. అంటే ఆ రచనలు చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. అవన్నీ ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి, హరగోపాల్, కోదండరాం వీళ్ళంతా బుక్స్, వ్యాసాలు, ఎస్సేస్ అవన్నీ రాసి తెలంగాణకు జరిగే అన్యాయాలు వాటిల్లో చూపారు. 2008 జూన్లో తెలంగాణ జాగృతిని కల్వకుంట్ల కవిత స్థాపించింది. ఎందుకు అంటే తెలంగాణ జానపద కళలు, సంస్కృతి, కళారూపాలు, భాష, యాస ఇవన్నీ కాపాడుకోవాలని స్థాపించబడింది. దీంట్లో భాగంగా మనకు తెలుసు తెలంగాణలో చాలా ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ పండుగ. అది దేశంలోనే కాకుండా ఈ పండుగను విదేశాల్లో కూడా జరిపారు. అండ్ తెలంగాణ ఉద్యమంలో మీడియా పాత్ర కూడా చాలా ఉంది. ఎట్లా ఉంది అది చూస్తే, అప్పుడు చాలా మెయిన్ డైలీ పేపర్స్ అన్నీ ఆంధ్ర వాళ్ళ ఆధీనంలో ఉండేవి. కాబట్టి ఉద్యమం టైంలో తెలంగాణ న్యూస్కి అంత ప్రాధాన్యత లేకుండేది. కాబట్టి ఒక తెలంగాణ అంటే పల్లెటూళ్ళలో కూడా బాగా తెలియాలి, ప్రత్యేక తెలంగాణ ఎందుకు అనేది అందరికీ తెలియజెప్పాలి అని ఒక ప్రత్యేకమైన పేపర్ తెలంగాణకు సంబంధించి స్టార్ట్ అయింది. అదే నమస్తే తెలంగాణ. అల్లం నారాయణ దీని సంపాదకుడు. జూన్ 6, 2011 11 కేంద్రాల నుండి ఈ పేపర్ స్టార్ట్ అయింది. చాలా కొద్ది టైంలోనే చాలా ఫేమస్ అయింది ఇది. ఆంధ్రజ్యోతి కూడా తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించేదే. ఆంధ్ర వాళ్ళు 24 hours ఛానల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు అల్లం నారాయణ, గంటా చక్రపాణి, కోదండరాం, వి ప్రకాష్, విమలక్క, రసమై బాలకిషన్ వీళ్ళంతా ఆ ఛానల్స్లో తెలంగాణపై జరిగే చర్చల్లో పాల్గొని ప్రజలకు తెలంగాణ మీద ఉన్న వివక్ష ఎత్తి చూపారు. నెక్స్ట్ 1994లో డెమోక్రటిక్ ఫోరం ఫర్ దళిత్స్ మైనారిటీస్ స్థాపించారు. అంటే ఇది ఎందుకు స్థాపించారు అంటే అన్ని దళితులు అందరూ, మైనారిటీస్, కుల సంఘాలు, అన్ని వర్గాలు కూడా ఒకే గొడుగు కిందికి రావాలి, వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలి అనేది ఉద్దేశం. కాబట్టి DFDM 1994లో స్థాపించబడింది.